తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి కోరినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర పెద్దలను కలిశామన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకేనని, ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలన్నారు. సత్సంబంధాలు కొనసాగాలని, అందుకే కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చామన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకేసారి ఢిల్లీ పర్యటన బాట పట్టడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇద్దరూ ఒకేసారి వేర్వేరుగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం చర్చనీయాంశమవుతోంది. విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా ఈ భేటీలు జరిగినట్టు రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని విభజన చట్టంలోని పలు అపరిష్కృత సమస్యల్ని వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలని, విభజన హామీల్ని త్వరగా నెరవేర్చడమే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని వెంటనే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి బృందం కేంద్రానికి విజ్ఞప్తులు చేసింది. ఈ మేరకు మోదీకి, అమిత్ షాకి పలు వినతి పత్రాలు సమర్పించింది. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలని, ఆ తర్వాత పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం పనిచేస్తామని, కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించాలి అన్నదే తమ ఉద్దేశమంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు సత్సంబంధాలుగా ఉండాలని, సత్సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచనతోటి కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని అందరినీ కలిసి వివిధ శాఖలలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయాలన్న ఆలోచనతో వారు కలిసినాం. వారి వైపు నుంచి కూడా సానుకూల స్పందన కనిపించింది. సీఎం అందజేసిన వినతి పత్రాల్లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి బొగ్గు బ్లాకుల కేటాయింపు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్, కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ, ఇండియా సెమీకండక్టర్ మిషన్లో తెలంగాణను చేర్చే అంశాలున్నట్టు తెలుస్తోంది. అలానే రాబోయే 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్ల మంజూరు, పెండింగ్లో ఉన్న బీఆర్జీఎఫ్ గ్రాంట్ల విడుదల, రక్షణ శాఖ భూముల బదిలీ, ఖమ్మంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు గురించి కూడా ప్రస్తావించారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం, రాష్ట్ర రహదారుల్ని జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయడంపై కూడా విజ్ఞప్తి చేశారు. ఇక 12 కొత్త జిల్లాలకి నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని కూడా కోరినట్టు వెల్లడించారు. కేంద్ర పెద్దలతో భేటీ అనంతరం సమావేశాలకు సంబంధించిన వివరాలు డిప్యూటీ సీఎం భట్టి మీడియాకు వివరించారు. 1, 2 కాకుండా కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద డిమాండ్ల లిస్టే ఇచ్చినట్టు భట్టి తెలిపారు. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణని మార్చేందుకు కేంద్రం సహకారం అందించాలని కోరినట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు ఐపీఎస్ క్యాడర్ కింద 29 మందిని అదనంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని అన్నారు. భద్రాచలం పరిధిలోని 5 గ్రామాలని తెలంగాణలో కలపాలంటూ కూడా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశామన్నారు. తాము చేసిన అన్ని విజ్ఞప్తులకు ప్రధాని మోదీ, అమిత్ షా సానుకూలంగా స్పందించారని అందుకు కృతజ్ఞతలు తెలిపారు. రావాల్సిన మా రాష్ట్రానికి అన్ని విషయాల మీద 6 తారీఖు రోజు మేము ఒక మంచి వాతావరణంలో కూర్చొని చర్చించుకుంటున్నాం. మీ సహకారం కూడా సమస్యల పరిష్కారానికి ఉండాలని అమిత్ షా గారికి చెప్పినాం. వారు స్పష్టంగా మీ సమస్యలు పరిష్కరించుకోండి, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని వారు చెప్పారు. చాలా అంశాలు ఉన్నాయి. 9th షెడ్యూల్, 10th షెడ్యూల్లో ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు, ఆ 5 గ్రామాలు భద్రాద్రి రాముడు గుడితో పాటు అక్కడ ఉండే దేవుడి మాన్యాలు, ఇవన్నిటిని కూడా మన రాష్ట్రానికి సంబంధించి, అదేవిధంగా దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న నీటి పంపకాల విషయం కావచ్చు, ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని చర్చించుకొని ముందుకెళ్లాలనుకుంటున్నాం. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అపరిష్కృత సమస్యలపై చంద్రబాబుతో భేటీ అవుతున్నట్టు అమిత్ షాకు వివరించామని, కేంద్రం వైపు నుంచి కూడా సహకారం ఉండాలని కోరినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై తానెప్పుడూ తేదీని ప్రకటించలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పారు. తన పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఈ నెల 7న ముగియనున్నాయని, అందుకే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని ఏఐసీసీ పెద్దల్ని కోరినట్టు చెప్పారు. ఇప్పుడు ఈ అంశం ఏఐసీసీ కోర్టులో ఉందన్నారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ పై కూడా విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా లేదని ముఖ్యమంత్రి అన్నారు. టార్చ్ లైట్ వేసి వెతికినా దొరకదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ పుట్టిన 25 ఏళ్లలో ఇంతటి దీనావస్థలో ఎప్పుడూ లేదని అన్నారు. ఇక బీఆర్ఎస్ గత చరిత్రే
భవిష్యత్తు లేదని జోస్యం చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. తమ పరిపాలనపై విమర్శలు చేసే ముందు బీజేపీ నాయకులు యూపీ, మహారాష్ట్రని పరిగణలోకి తీసుకుని మాట్లాడాలని హితవు పలికారు. మణిపూర్లో వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఏం జరిగింది? మహారాష్ట్రలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఏం జరిగింది? ఇట్లా వివిధ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాల మీద ప్రజలు ఇండియా కూటమికి అత్యధిక సీట్లు గెలిపించిండ్రు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడే ముందు వాళ్ళ పార్టీ యొక్క దీనావస్థ దాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. రెండవది, భారతీయ జనతా పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఇంతకు మించి తెలంగాణ ప్రజలు ఏం ఆశిస్తలేరు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ అక్కస అనేది ప్రజలందరికీ. బీఆర్ఎస్ ఎక్కడుందో ఇప్పుడు టార్చ్ లైట్ వేసి ఎత్తుకాల్చింది కదా, ఏడుంది బీఆర్ఎస్? సింగిల్ సీటు కూడా పార్లమెంట్లో లేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాలలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు. ఇప్పుడు ప్రజలు కాదు, కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందని టార్చ్ లైట్ వేసి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాలగర్వం, గత చరిత్ర బీఆర్ఎస్ అనేది. బీఆర్ఎస్కు గత చరిత్ర ఉన్నది కానీ భవిష్యత్తు లేదు. ఇక ఢిల్లీ పర్యటన ముగియడంతో హైదరాబాద్కు నేతలు పయనమయ్యారు. మరి తెలంగాణ సర్కార్ అభ్యర్థనలపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.